హలో అందరికీ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది చికెన్ బిర్యానీ. ఫ్రీక్వెంట్‌గా మనందరి ఇళ్లలో చికెన్ బిర్యానీ చేస్తూనే ఉంటాం కదా! ఇవాళ రేపు బయట ఆర్డర్ చేసుకోవడం కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా చాలా హెల్తీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకొకటేంటంటే ఇది కాంప్లెక్స్‌గా అవర్స్ టుగెదర్ చేశామనుకోండి, మనకి నెక్స్ట్ టైమ్ మళ్ళీ అబ్బా! చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈజీగా టైం గూడా తక్కువ ఉండేలాగా చేసేసుకుంటే, ఎప్పుడు చేసుకున్నా గూడా మనకి ఆ ఫీల్ రాకోకుండా ఉంటుంది. బోర్ కొట్టినట్టు అనిపించదనమాట. సో, దీనికోసం ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్‌ని కట్ చేసుకొని వేపుకుంటున్నాను. అలానే చికెన్‌ని కూడా మ్యారినేషన్‌కి రెడీ చేసేసాను. దీంట్లో చికెన్‌లోనే ఉప్పు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, డ్రై బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేశాను. దాంతో పాటు బిర్యానీ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, కర్డ్, లెమన్ యాడ్ చేసేసి దాదాపు ఒక 30-45 మినిట్స్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేశాను. సేమ్ 1 కేజీ చికెన్‌కి 1 కేజీ బాస్మతి రైస్‌ని వాష్ చేసుకొని దాన్ని కుక్ చేసుకున్నాను. సెమీ కుక్ చేసుకున్నాను. అంటే ఒక 70-80% కుక్ చేసుకున్నాను. దీంట్లో కూడా ఉప్పు, డ్రై బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేశాను. రైస్ కూడా నాన్ స్టిక్కీగా ఉండటానికి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో, వన్స్ ఈ రైస్ 90% కుక్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయినట్టే. రైస్ కుక్ అవుతున్నప్పుడే దాంట్లో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది దానివల్ల. సో, అది కూడా పక్కన పెట్టేసి, అడుగు మందంగా ఉన్న కడాయిలో కొంచెం ఘీ అప్లై చేసేసుకున్నాను. దీనివల్ల అడుగు మాడదు తొందరగా. చాలా బావుంటుంది చికెన్ గూడా. ఆహ్, చికెన్‌ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని, దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఏసేసాను. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రైడ్ అంటే నేను డీప్ ఫ్రై చేయలేదు ఎక్కువ ఆయిల్‌లో. కొంచెం ఆయిల్‌లోనే వేశాను. దాంతో పాటు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసాను. 70-80% కుక్ అయిన బాస్మతి రైస్‌ని మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాను ఈ చికెన్ పైనే. స్ప్రెడ్ చేసుకుంటూ దానిపైన కూడా ఫైనల్ లేయర్ మీద కొంచెం ఆనియన్స్, క్యాష్యూ నట్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫుడ్ కలర్ కొంచెం వేశాను. ఇది ఆప్షనల్ ప్యూర్‌లీ. లేకపోతే స్కిప్ చేయొచ్చు కూడా. సో, ఈ ఫుడ్ కలర్ ఏసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ కుక్ చేశాను. హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో. తర్వాత ఒక 15 మినిట్స్ నేను పెనం పెట్టేసేసి దాని మీద దమ్ పెట్టేశాననమాట. సో, ఇలాగ ఒక 15-20 మినిట్స్ ఉంచాను. ఓవరాల్‌గా నాకు కుకింగ్ టైమ్ 50-60 మినిట్స్ పట్టింది. 1 అవర్ లోపే కుక్ చేసేసాను. కానీ టేస్ట్ మాత్రం ఇక ఆ ముక్కలెంత బాగా ఉడికిపోయినాయి. అస్సలు అడుగు మాడుకోకుండా కుక్ చేసుకున్నా అనమాట. చాలా చాలా బావుంది. మీరు కూడా